యా ఈరోజు 0 to 0 చూడండి. నిఫ్టీ మనం తీసుకుంటే ఇప్పుడు జోన్ మార్కెట్లో మనకి పెద్దగా మూమెంట్ వచ్చేది ఏదైనా ఉందంటే ఏది ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతానికి ఈ రెండు జోన్లు బ్రేక్ కానంత వరకు, ఈ రెండు జోన్స్ ఏదైతే గీసానో పైన కింద, ఈ జోన్లు బ్రేక్ కానంత వరకు మార్కెట్లో మూమెంట్ ఉండదు. బట్ స్టిల్ ఇప్పుడు మనకున్న ఒకే ఆప్షన్ ఏదంటే పిఈ. సో ఒక్కసారి పిఈ సైడ్ మనం చూసుకోవాలి. సో పిఈ సైడ్ ప్రస్తుతానికి ఈ స్ట్రైక్ ఒక్కసారి చూసుకుంటే, సో మనకి టైం అవుతుంది కాబట్టి పిఈ స్ట్రైక్ రెడీగా పెట్టుకోవాలి. సో మనకున్న సినారియోలో ఒక్కసారి మనం డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఎక్కడి నుంచి మార్కెట్ పడింది, ఎక్కడి నుంచి మార్కెట్ పడింది ఒకసారి చూడొచ్చు. ఇంత ర్యాలీ కంటిన్యూగా పడుతూ వచ్చింది, ఒకసారి చూడొచ్చు మీరు. సో ఈ ఏదైతే బుల్ క్యాండిల్ ఉందో ఆ బుల్ క్యాండిల్ని క్లోజ్ చేసేసుకుంటే, సో ఓవరాల్గా ర్యాండమ్గా మనకు జరిగిన మూమెంటు ఇంత, ఓకేనా. ఇది మన మూమెంట్. సో ఈరోజు 0 to 0 ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, సో మేబీ 12 రూపీస్ నుంచి 200 వరకు వెళ్ళే అవకాశం ఉంది. 12 రూపీస్ నుంచి 200 వరకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ మీ అందరికీ తెలుసు యాజ్ యూజువల్గా రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో అవర్ ఎంట్రీ పాయింట్ 23,500 PE సార్, 23,500 PE, 17 రూపీస్, 16 నుంచి 17 రూపీస్ మధ్య ఎంట్రీ. ఫస్ట్ టార్గెట్ 34, మీకు తెలుసు 100% పెట్టుకుంటాం ఫస్ట్ టార్గెట్, ఓకేనా. ఫస్ట్ టార్గెట్ అండ్ ఫైనల్ ఈరోజు టార్గెట్ వెళ్ళే అవకాశం ఎక్కడి వరకు ఉంది రాజా అంటే ఒక 237 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. 237 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం అయితే మార్కెట్లో కనిపిస్తుంది స్పష్టంగా. క్లియర్ కట్గా చూడండి. ప్రస్తుతానికి ఉన్న సెంటిమెంట్ ప్రకారంగా 23,500 PE @16 రూపీస్. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మరీ చెప్తున్నా, వచ్చిన ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే రిస్క్ చేసి, లాస్ట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎక్కువ క్యాపిటల్ యూజ్ చేసి ఇబ్బంది పెట్టుకోవద్దు. దయచేసి చెప్తున్నా, రిక్వెస్ట్ అనుకోవచ్చు, ఆర్డర్ అనుకోవచ్చు, ఓకేనా. వీడియో ఎక్కువ లెంత్ కాకూడదంటే మనం డిస్కస్ చేద్దాం, వీడియో కొంచెం స్టార్ట్ చేద్దాం. సో ట్రిగ్గర్ అయింది 20 రూపీస్ వరకు ఫస్ట్, ఇది 26 రూపీస్ అవర్ ఫస్ట్ టార్గెట్, ఓకేనా. 26 రూపీస్ అవర్ ఫస్ట్ టార్గెట్ పెట్టేసుకోండి. డోకా లేదు, టెన్షన్ పడాలి చెప్పాను, అంతకన్నా లేదు, ఓకేనా. సో ఏదైతే అనుకున్న ప్రైస్ నుంచి 7 రూపీస్ దగ్గర నుంచి 26 రూపీస్ వరకు మనకి టార్గెట్ అనుకోవచ్చు హ్యాపీగా. టెన్షన్ పడాల్సిన పని అంతకన్నా లేదు. అయ్యో పోతుంది, అయ్యో వస్తుంది, ఇలాంటి టెన్షన్లతో ట్రేడ్ చేయొద్దు. దయచేసి టెన్షన్తో ట్రేడ్ చేయొద్దు. మీ కళ్ళ ముందర నేను పెట్టాను లిమిట్ ఆర్డర్లో, ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే మనం అనుకుంటున్నామో ఆల్రెడీ వీఆర్ ఇన్ ప్రాఫిట్. ఎవరు తగ్గాల్సిన పని లేదు. ఒకవేళ తగ్గాలనుకుంటే ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి లాస్ రికవర్ అయ్యేలా ఉన్నా కూడా రికవర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 500 లాస్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంది, టార్గెట్ ఇంకా అయిపోలేదు. సో టార్గెట్ అయిపోకపోయినా కూడా 500 ప్రాఫిట్లో ఉంది, నీ లాస్ రికవర్ అయిపోయింది కాబట్టి క్లోజ్ ద డే. అర్థమవుతుందా? క్లోజ్ ద డే. టార్గెట్ ఫస్ట్ టార్గెట్ చెప్పాను కదా సార్ 26 రూపీస్, ఇక్కడ మీకు కళ్ళ ముందర పెట్టాను. సో వన్స్ 26 రూపీస్ క్రాస్ అయితే ఎవరైనా రీఎంట్రీ ప్లాన్ చేసుకుంటే గుర్తుపెట్టుకో, నేను చెప్పాను 200 వరకు. 237 ఈజ్ అవర్ టార్గెట్. 237 రూపాయలు మన టార్గెట్. నేను మరీ చెప్తున్నా. సో ఇది జస్ట్ మీకు శాంపుల్ చూపించేస్తున్నా, మళ్ళీ నా ట్రేడింగ్ నేను చేసుకుంటాను, నా టార్గెట్ నేను పెట్టేసుకుంటాను, ఓకేనా. ఎందుకంటే మనము డబ్బులు చూపించి, ప్రాఫిట్లు చూపించి, అవి చేసి మనం మభ్యపెట్టాం మనుషుల్ని. రియాలిటీకి మాట్లాడుకోవాలి, రియాలిటీగా ఉండాలి, ఓకే. లాస్ అయినా ప్రాబ్లం లేదు, జస్ట్ 12 రూపీసే కదా అని ఫిక్స్ అయిపోవాలి. బ్రెయిన్ యాక్సెప్ట్ చేయాలి వాట్ వీఆర్ డూయింగ్. మనం ఏమైతే చేస్తున్నామో అది నిజమైండాలి మన బ్రెయిన్లో. అప్పుడు మనం హ్యాపీగా, ఈజీగా, ఫ్రీగా చేయగలుగుతాం, ఓకేనా. నేను ఇంతసేపు చెప్పాను. ఇక్కడ చూడండి, సి సైడ్ ఎంత మూమెంట్ ఇచ్చినా, ఇక్కడ చూడండి, ఇది 20 రూపాయలు కాస్త 3 రూపాయలకు వచ్చింది. ఇది చూడండి జస్ట్ 6 రూపాయల నుంచి సెకండ్స్లో మూమెంట్, ఓకేనా. జస్ట్ ఇక్కడ స్మాల్ క్వాంటిటీ వేసాను మీకోసం, ట్రయల్ కోసం. హ్యాపీగా మీరు అనుకున్న ప్రాఫిట్లో ఎవరైనా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. లేదు సార్ నేను లాస్ట్లో లేను, ప్రాఫిట్లోనే ఉన్నానంటే వెయిట్ ఫర్ ద టార్గెట్. కానీ పీ సైడ్ మూమెంట్ అందుకుంటే 250 వరకు వెళ్ళే అవకాశం ఉంది. నేను మరీ చెప్తున్నా. ప్రాఫిట్ బుక్ చేసుకొని మరి ప్రాఫిట్ని లాక్ చేసుకొని మరి కొద్దిసేపు తర్వాత నేను బుక్ చేసుకుంటా సార్, మళ్ళీ రీఎంట్రీ తీసుకొని ఆ 250 వరకు వెయిట్ చేసుకుంటానంటే మీ అందరికీ తెలుసు, యాజ్ యూజువల్గా నేను చెప్పింది చేసేసుకోండి.
సో నా ఎస్ఐపి లిస్ట్ చూపించాను. సో నాకు రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎంత పర్సెంటేజ్తో వస్తుందో ఒకసారి చూపించాను. 50% ప్లస్ ఉంది ప్రస్తుతానికి. సో మేబీ అది తగ్గొచ్చు పెరగొచ్చు, అది కూడా మీకు చూపించాను. ఓకేనా? ఒకవేళ జీరో అయిపోయినా కూడా మనం ఏం చేయలేం. 0 to హీరో మనం చెప్పిన ప్రాబబిలిటీ 3 ప్రాబబిలిటీ చెప్పాం. ట్రయల్ ఎలా చేయాలి? ఓహో, ట్రయల్ చేసి చూపించాలా? ఓకే సరే, ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. ఒకసారి ఇది క్యాన్సిల్ చేస్తున్నాను, మీకు ట్రయల్ చేసే విధానం చూపిస్తాను. చూడండి, ట్రయల్ చేసే విధానం చూపిస్తాను. ఓకేనా? నేను అది క్యాన్సిల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎంట్రీ తీసుకుంది 12 రూపీస్ దగ్గర. నేను నా స్టాప్ లాస్ ఒకసారి ఇప్పుడు ప్రస్తుతానికి 2 రూపీస్ అనుకుందాం. ఓకేనా? 2 రూపీస్ నా స్టాప్ లాస్ అనుకుంటా. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి నా స్టాప్ లాస్ 2 రూపీస్ అనుకున్నా. ఓకేనా? ఇప్పుడు ప్రైస్ నా డైరెక్షన్లో వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, మీకు ట్రైలింగ్ మెథడ్ చూపిస్తాను. ఒకవేళ ఈరోజు వస్తే, ఓకేనా, ఒకవేళ వస్తే 7 రూపీస్ తీసుకున్న వాళ్ళందరికీ హ్యాపీగా 20 రూపీస్ 7 3 21 200% రిటర్న్ వచ్చింది. 300% రిటర్న్. 7 రూపీస్లో తీసుకున్న వాళ్ళందరికీ నేను చెప్పాను మినిమం 20 రూపీస్ అబౌవ్ 25 రూపీస్ అబౌవ్ ప్లాన్ చేసుకోవాలని. హ్యాపీగా వచ్చింది, మీరు ట్రయల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్రైలింగ్ మెథడ్ చూపిస్తాను, ఒకసారి చూడాలి. ట్రైలింగ్ మెథడ్ ఒకసారి చూపిస్తాను, చూడాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడికి ట్రయల్ అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 25 రూపీస్కి ప్రైస్ రీచ్ అవ్వగానే మీరు 25 రూపీస్ లాక్ చేయాలనుకున్నారు. సో ఇట్లా స్క్రోల్ చేయొచ్చు, లేకపోతే మాడిఫికేషన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు ట్రయల్ చేసి, సో మీరు ట్రైలింగ్ చేసేటప్పుడు 0 to 0లో 2 ప్రైజ్ని టైప్ చేసి టైం వృధా చేసుకోవద్దు. పైన కింద 2 ప్రైజ్ని టైప్ చేసి టైం వృధా చేసుకోవద్దు. ఓకేనా? ఒకటే చేసుకోవాలి, అప్పుడే మీకు ఈజీ అనిపిస్తుంది. ఓకేనా? ఒకటి చేసుకున్నప్పుడే ఈజీ అనిపిస్తుంది. సో ఒకసారి నేను ట్రయల్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ వరకు ఉన్నా, ఇదిగోండి. సో మీరు మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఓకేనా? సో చూడాలి, మంచి ప్రాఫిట్లే బుక్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇప్పుడు నాకు టైం ఉంది కదా, టైం ఉన్నప్పుడు నేను టైప్ చేసుకుంటాను. టైం ఉంది కాబట్టి. టైం లేకపోతే ఒకటే సింగిల్ టైప్ చేస్తాను. ఇక్కడ మనకు మాడిఫై వచ్చేస్తుంది. అందరూ సిస్టమ్స్ ట్రేడ్ చేస్తారనుకుంటాను. మొబైల్లో చేసేవాళ్ళు మొబైల్లో జస్ట్ ఈ నెంబర్స్ ఎంటర్ చేసి రెడీగా ఉండాలి. ఇక్కడ మీకు ప్రైస్ కనిపిస్తుంటుంది మొబైల్లో పైన, ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ ప్రైస్ కనిపిస్తుంటుంది ఎంత పోతుంది అనేది. ఆ ప్రైస్ని చూసుకొని మనం అనుకున్న ప్రైస్ మాడిఫికేషన్ 24 దాటిందా మాడిఫై కొట్టేసుడే. లాజిక్ అర్థమవుతుందా మీకు? సో మనం అనుకున్న టార్గెట్ 12 రూపీస్ కాస్త 100% రిటర్న్ వచ్చింది. 12 రూపీస్ కాస్త 100% రిటర్న్ వచ్చింది. హ్యాపీగా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ట్రయల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ట్రయల్ చేసుకొని హ్యాపీగా హోల్డ్ చేసుకోవచ్చు. మరీ చెప్తున్నాం. ఓకేనా? పేషెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. 4000 ప్రాఫిట్ బుక్ పూర్ణిమ గారు, కంగ్రాచులేషన్, సూపర్. ప్రాఫిట్ స్టార్టెడ్. మధురి గారు, కంగ్రాచులేషన్, 100 పాయింట్స్ ప్రాఫిట్ బుక్, సూపర్. 11 పాయింట్స్ బుక్, నాట్ 100 పాయింట్స్, 11 పాయింట్స్ బుక్, కంగ్రాచులేషన్. బుక్ చేసుకుంటే హ్యాపీ సార్. ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ఇన్ ప్రాఫిట్. ఇది ఏదో జస్ట్ మనకి ఏదో అవకాశం దొరికింది కాబట్టి చేసుకుంటున్నాం. ఈరోజు 0 to హీరోలు 2 జీరోలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దాని గురించి టెన్షన్ పడాల్సి చెప్పలేదు. ఎస్, వావ్, ప్రాఫిట్ స్టార్టెడ్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సార్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మనం చేసే చిన్న 0 అయినా కూడా మనం లెక్క పెట్టి మరీ కొడుతున్నాం. ఎస్, చూడొచ్చు. సో ఒకసారి నేను ఇది ట్రైలింగ్ మెథడ్లో కూడా చూపిస్తాను అక్కడ వరకు వస్తే. సో ఇలా స్క్రీన్ మీద చూడొచ్చు. 12,000 ప్రాఫిట్ బుక్డ్, 5,000 ప్రాఫిట్ బుక్డ్, 1,500 ప్రాఫిట్ బుక్డ్, 11 పాయింట్స్ బుక్డ్, 4,000 ప్రాఫిట్ బుక్డ్. వావ్, సూపర్ సార్. 700 ప్రాఫిట్ బుక్డ్, సూపర్. హ్యాపీ సార్. 7 to 20 ప్రాఫిట్ బుక్డ్, సూపర్. 2,000 ప్రాఫిట్ బుక్డ్, 1,000 ప్రాఫిట్ బుక్డ్. వావ్, ఇట్స్ వెరీ గుడ్. 1,200 ప్రాఫిట్ బుక్డ్, సూపర్. 450 ప్రాఫిట్. ఎస్ సార్, ఇట్స్ మ్యాజికల్ డే. మనం హ్యాపీగా నో రీఎంట్రీ. ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అందరూ. సో నేను ట్రైలింగ్ కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ట్రైలింగ్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఇది ట్రైలింగ్ కోసం పెట్టుకుంటున్నాను. నో రీఎంట్రీ ప్లాన్ చేసుకోవద్దు. 2,000, 450, 750, సూపర్. 200, 450, 800, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ట్రిపుల్ 7 రూపీస్ నుంచి ఉంది సార్. రమేష్ గారు, అలైజ్లో కూడా ఉంది, అలైజ్లో కూడా చూపిస్తాను నేను మీకు. ఓకేనా? మాడిఫై చేసి రెడీ పెట్టుకోవాలి. ఇది కొంచెం సైడ్కి చెప్తాను, ఒక నిమిషం. అయ్యో, అది వెళ్ళిపోయింది. ఎస్, 750 ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అని చెప్పాను. సో ఈరోజు 0 to హీరో 2 అయ్యే అవకాశాలు లేవని ఫస్ట్ నుంచే మాట్లాడుతున్నాం చాలాసేపు నుంచి. ఒకవేళ అయితే పీ సైడ్ అవ్వాలి, అది కూడా ప్రైస్ ఇప్పుడు నిలబడిందని చెప్పాను కదా, ప్రైస్ నిలబడగలుగుతుంది. సో సి సైడ్ ఉండదు. ఒకవేళ సి సైడ్ తీసుకోవాలనుకున్నా కూడా అది బుక్ చేసుకోలేం.
మనం 7 రూపీస్ దగ్గర నుంచే ప్లాన్ చేసాం. 7 రూపీస్ దగ్గర మన ఎంట్రీ, 7 రూపీస్ దగ్గర నుంచి మనం చెప్పాం మినిమం 20 ప్లేస్ పైన బుక్ చేసుకోవాలి. 550 బుక్డ్ సార్, థ్యాంక్ యూ. 100% బుక్డ్, సూపర్. వెంకటరావు గారు, నరేంద్ర గారు, వెంకట్రావు 400, వెరీ గుడ్, సూపర్. టార్గెట్ 25 అలేదు, 25 ఈజ్ అవర్. 12 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి 25 ఈజ్ టార్గెట్. 12 రూపీస్ దగ్గర తీసుకున్న వాళ్ళకి మాత్రమే 25 రూపీస్. మనం 7 రూపీస్ దగ్గర తీసుకున్న వాళ్ళందరిది అయిపోయింది టార్గెట్. $11,000, 1,000, 500, 1,500 వెయిట్ చేయొచ్చా సార్? ఇది క్వశ్చన్ అడగకూడదు మనల్ని. వంశీ గారు ఈ క్వశ్చన్ అడగకూడదు మీరు, ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ. ఐ విల్ షో వెయిట్. మీకు ఇది స్క్రీన్ ఆఫ్ చేస్తే యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. ఓకేనా? టుడే లాస్ట్ టు ప్రాఫిట్, క్లోజ్ ద డే. సూపర్. 450 రూపీస్ ప్రాఫిట్ బుక్. ఎస్, ఇది ఏదైతే ఒకవేళ మనం బై మిస్టేక్గా ట్రేడ్ చేసి లాస్లో ఉన్నామో ఆ లాస్ని రికవర్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా? అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ దొరికింది, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్. ఎవరు చెప్తారు సార్ ప్రైస్ ఆల్రెడీ 4 రూపీస్ పోయింది, ఇది ఖచ్చితంగా 20 దాటుతుంది అని? ఇది ఎప్పుడైతే 26 దాటుతుందో, వన్స్ 26 క్రాస్ అయితే దెర్ ఈజ్ ఏ హ్యూజ్ ప్రాబబిలిటీ 200 ప్లస్ వెళ్ళడానికి. 26 రూపాయలు దాటితే తప్ప ఇది 200 ప్లస్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉండదు. మనం అనుకున్న 20 రూపీస్ మెయిన్ 12 to 24, ఇక్కడ 12 రూపీస్ దగ్గర ట్రిగర్ అయిన వాళ్ళందరివి. హరిబాబు 51,100 పిఈ, హోల్డ్ ఆర్ నాట్? సార్ నేను ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ పిఈ గురించి క్లియర్ కట్గా చెప్పాను. 5-10 రూపీస్ దగ్గర టెన్షన్ పడాల్సి చెప్పాను, లేదు హ్యాపీగా ఇచ్చేసిండి, అంత స్ట్రెస్ పెట్టుకోవద్దు. సో గో ఫర్ 0 to hero ప్లాన్ చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. 1,800 ప్రాఫిట్, సూపర్. సో వీడియో లెంత్ కాకూడదు అంటే పాస్ చేస్తున్నాను. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, ఎనీవే 0 to hero ఏదైతే మనం తీసుకున్నామో అది స్టిల్ ఎక్కడ టార్గెట్ హిట్ కాలేదు, స్టాప్ లాస్ హిట్ కాలేదు. సో నేను చెప్పాను స్టార్టింగ్లోనే 0 to hero ఈరోజు ఎటువైపు కాదు, ఎటువైపు పోదు అనే అవకాశం మనం క్లియర్ కట్గా చెప్పాం. వెళ్ళినా మనం ఫస్ట్ ఇది దాటితే 230 దాటుతుంది, లేకపోతే లేదని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఓకే, లెట్ స్టార్ట్ అవర్ ప్రాఫిట్. ఎవరు ప్రాఫిట్ ఎంత బుక్ చేశారు? సో ఒకసారి మెసేజ్ డ్రాప్ చేస్తే ఐ విల్ షో అండ్ ఐ విల్ క్లోజ్ ద డే. సో ఇది ఏదైతే ట్రైలింగ్ కోసం తీసుకున్నానో ఇది కొంచెం ప్రైస్ వెళ్తే లాంగ్ ట్రైలింగ్ కావాలన్నారు, లాంగ్ ట్రైలింగ్ కోసం చూపిస్తున్నాను, అది రావట్లేదు. సో త్వరగా, సో నేను ఇది ఆఫ్ చేస్తాను, ఇది ఎలాగో అయిపోతుంది కాబట్టి. ఎస్, 900 ప్లేస్, 700 ప్లేస్, 200, 4,000, 450, 2,500, 2 లాట్స్ విత్ 3K, 600, 200, 650, 400, 100% బుక్, 2,800, 550, 100%, 200. ఓకేనా? వెరీ గుడ్. సో ఇది కాకోకుండా 5,000, 2,000, ఓవరాల్ 5K ప్రాఫిట్. మార్నింగ్ ఇచ్చిన ఓన్లీ 300% రిటర్న్. 7 రూపీస్ నుంచి మనం దీన్ని 7 రూపీస్ నుంచి ఫాలోఅప్ చేసాం. ఆల్మోస్ట్ 7 రూపీస్ నుంచి 24 రూపీస్. సో మనం అనుకున్న యాక్చువల్గా 24 రూపీస్ అయితే వచ్చింది, బట్ ట్రైలింగ్ మెథడ్ చేయలేదు మనము. సో 2,000, 1,800, 10K. సో ఇంకా పోతూనే ఉంటాయి మెసేజ్లో చూపించుకుంటూ పోతే. యూట్యూబ్లో చేసే వాళ్ళకి నేను పెద్ద నమ్మించాల్సిన పని అయితే లేదు. సో ఏదో నమ్మించి మిమ్మల్ని అందరినీ పిలిపించుకొని సబ్జెక్ట్ నేర్పించాల్సిన కర్మ నాకు అంతకన్నా లేదు. సో నిజంగా మీరు నష్టాల్లో ఉన్నారు, ఈ ఛానల్ ఉపయోగపడుతుందంటే రండి, నేర్చుకోండి, హ్యాపీగా సంపాదించుకోండి. బట్ డబ్బులు ఎవరికి కట్టకండి. డబ్బులు కట్టడం వల్ల మీ క్యాపిటల్తో పాటు మీ ఇన్వెస్ట్మెంట్ కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏదైతే కోర్స్ మీద పెడుతుందో అది కూడా వేస్ట్ అవుతుంది. సో దయచేసి ఓన్గా సొంతంగా సంపాదించడానికి మార్గాలు చాలా ఉన్నాయి. సబ్జెక్టు యూట్యూబ్లో నాలాంటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అది కూడా గుర్తించి తెలుసుకొని నేర్చుకొని హ్యాపీగా సంపాదించుకోండి. లవ్ యూ, టేక్ కేర్, బాయ్. వన్ మోర్ కరెక్షన్ అండి. యాక్చువల్గా ఇంతకుముందు లైవ్లో ఒక డౌట్ అడిగారు కదా, ఆ డౌట్ అనేది నేను యాక్చువల్గా బై మిస్టేక్ నేను నిఫ్టీ అడిగారు కదా, నిఫ్టీ ప్లేస్లో నేను ఫిన్ నిఫ్టీ చెప్పాను 23,600 అనేది. ప్రభు గారు ఎవరు అడిగారు 23,600 వరకు మై టార్గెట్ అని. సో నేను దీన్ని యాక్చువల్గా ఆ టైంలో నేను ఇది చూశానండి. సో దానివల్ల ఏమంటారు చార్ట్ మారిపోయింది, నేను బై మిస్టేక్ చార్ట్ చూసుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్.